మన స్టెల్లా అండ్ రాజు మీరు విడిపోవాలనుకున్నారు. ఇది మీ డివోర్స్ పార్టీ అంతే కదా. కానీ ఎక్కడో మాకు మీరు కలవాలని హోప్ ఉంది. ఎందుకంటే ఆ జర్నీలో ఆ రొమాన్స్ ఉంటది, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాల్ పెట్టి తాగడం, సినిమాలకి వెళ్ళడం. మరి అలాంటి కొన్ని సందర్భాల్లో మా కపుల్స్ బయటికి వెళ్తే ఎలా ఉంటుందో చూపించడానికి మా జోడీస్ అందరు రెడీగా ఉన్నారు. సో జోడీస్ అందరూ వాళ్ళని మోటివేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. అదేంటి మనం అందరం అబ్బాయిలు నడుపుతున్నాం, ఇక్కడేంటి పిన్ని నడుపుతుంది? మా ఆయన ఇంజిన్ ఎప్పుడో బోరుకొచ్చింది. బ్రేకర్స్ ఉన్నాయి, ఎప్పుడు పడతావు బ్రేక్ లేకు. పెద్ద నువ్వు మనమధుడని నీ టచింగ్ గురించి బ్రేక్ వేస్తాను. ఈ రోడ్లో అమ్మాయిలు భలే ఉన్నారా ఏంటి? వెనకాల నేనుండగానే అమ్మాయిల వైపు చూస్తున్నారా? ఈ వైపు చూడలేకే వాళ్ళ వైపు చూస్తున్నా. నోకా నీకు కూడా తెలుసా, నన్ను ఎవరు ఇప్పుడు వచ్చి బైక్ రైడింగ్ లో పట్టుకోలేదు తెలుసా? నువ్వు ఏ రైడింగ్ లో దొరికేసావు. ఆశా, ఇప్పుడు నేను స్పీడ్ 100 మీద వెళ్తే నువ్వు ఏమైనా భయపడతావా? నువ్వు 100 మీద వెళ్తావులే, నీకున్న షుగర్ కి 20-30 ఆగిపోయి పాట పాడతాం. ఓహో, అమ్మ నవ్వుతుంది పాట అనగానే. అయినా ఏంటి రాజు నువ్వు డల్లుగున్నావు? సినిమా టికెట్లు తీసానా, మనకి మిడిల్ వచ్చింది, కార్నర్ సీట్ రాలేదు. బాబు ఇలా ఇంకో కార్నర్ సీట్ నీకు. అదేంటి మీకు వద్దా? కార్నర్ సీట్ కి వెళ్ళి ఓడబడిసిది ఏముంది? అవునా? ఈ ముఖం చూస్తే ఉన్న మూడు పోద్ది. సరే ఇగో కార్నర్ సీట్ నువ్వు తీసుకో. నాకెందుకు? నేను కూడా ఎంపీ లేదులే. అయ్యో ఏమండి, మన ఇంటికి తాళం వేసి వచ్చారా? అయ్యో వేరేది బుజ్జి, ఎందుకు? ఇంట్లో అంత బంగారం ఉంది కదా. నా బంగారంతా నా వెనకాలే ఉంది కదా. తాళం వేసావా? వేయలేదండి. దొంగలపాటి బంగారం ఎత్తుకుపోతే దొంగ సచ్చినోడైనా వెనకాతలు ఉండగా ఇంట్లో ఎందుకు దొంగలు పెడతారు? ఇది నేను చూడలా. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ఉంటుందని భయం వేస్తుంది. ఎందుకండి భయం? మీరు తాగలేదుగా. నిన్ను చూస్తే కిక్కెక్కేస్తుంది కదా, అందుకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. డ్రంకెన్ డ్రైవ్ ముందు వస్తుంది, ముందు ఆపు. నన్ను చూస్తారా కిక్ వచ్చిందంటే నేను ఒప్పుకోను. నీ ముఖం చూస్తే కిక్ ఎందుకు వస్తుంది? కక్కు వస్తుంది కానీ. ఈ సైడ్ మా ఫ్రెండ్ ఇది లేడీస్ హాస్టల్ ఒకటి ఉందండి. అవునా? అదేంటి ఇటు తిప్పుతున్నారు? నేను తిప్పలేదు, అది తిరిగిపోయింది ఆటోమేటిక్ గా. అక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అదేంటి ఇటు తిప్పుతున్నారు? నేను తిప్పలేదు, అదే. ఆపండి పంచలేం పేలట్లు రాపండి. కానిస్టేబుల్ సార్, అందరికి ఫైన్ రాస్తాను చెప్తాను. అరే ఎవరు మీరు? పోలీస్, రైడింగ్ పోలీస్ కాదు, ట్రాఫిక్ పోలీస్. ఫోన్ మాడి వస్తాను, జాగ్రత్త చూసుకో. ఓకే సార్, ఓకే. 50 ఏంటమాది? సార్ దగ్గర వచ్చేలోపు మా సినిమా చూడండి, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అని ఈటీవీ యాప్ లో రిలీజ్ అయింది. సో తప్పకుండా చూడండి మీరంతా. ఏం చేస్తున్నా నువ్వు? సార్ ఏం లేదు సార్, ఫైన్ కట్టినట్టున్నాడు నేను. ఫైన్ కట్టకపోతే మాత్రం ఏదో మధ్యలో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అంటున్నావు. కళ్ళు తెరుచుకొని వెళ్ళు, కళ్ళు మూసుకొని వెళ్తే గుద్దేస్తా ఉంటున్నాను సార్. నెంబర్ ఏదిరా? దీనికి ఫోన్ లేదు, నెంబర్ ఎక్కడ చూస్తుంది? బండికి నెంబర్ ఏది అంటున్నా. ఏంటి సార్ ఇసుకిస్తారు? ఇదిగో సార్ నెంబర్ ప్లేట్. మరి గ్లాస్ ఎక్కడ? గ్లాస్ ఏంటి? ప్లేట్ ఉంది, మరి గ్లాస్ ఉండాలిగా. అరే ఆర్సీ దానికేం భాగ్యం? ఇదిగో ఆర్సీ అంటే రామ్ చరణ్ కాదురా. అది రామ్ చరణ్ కాదు, మా ఆయన ఫోటో అది. మీ ఆయన గొప్పగా పోల్చినా తట్టుకోలేవు నువ్వు. హెల్మెట్ ఏదిరా? జోబులు చేపెడతావేట్రా? డిక్కీలో ఉంది, తాళం జేబులో ఉంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, కాంగ్రెట్స్. మీరు ఎస్ఐ, నేను కానిస్టేబులే. ఒక్క నిమిషం, మీరు సినిమాకి వెళ్ళరు కాబట్టి ఇంట్లో వెళ్ళి హ్యాపీగా ఈటీవీ విన్ యాప్ లో కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా చూడండి.
సీరియల్ హీరోలో చేద్దాం అన్నది నా కోరికరా. నేను మంచి పార్టీ ఇస్తున్నానని చెప్తా, ఆటోమేటిక్ గా సీరియల్ వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తా. ఆ వచ్చిన సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, నేను సీరియల్ హీరో అయిపోతా. ఇంతకీ మందే సీరియల్ రా? రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. ఆయన కూడా సీరియల్లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. Smoky performance. అబ్బం శుభం ఎరగని మీ మామయ్య మీద బండరేటుతావా నువ్వు? మీ మామ ఏమన్నాడే నిన్ను? మీ మామయ్య కొట్టాడా? ఆగువే ఆగువే. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది, నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. నిండుకున్న మేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటెళ్ళిపోతుంటే నీ గమ్యం గందరగోళం. వీరిద్దరు కలిసి పడితే అదేదో ఒక మ్యాజిక్ ఉందండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. చికి 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 చం చం చికి 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 చం. విన్నింగ్ ప్రైజ్ వర్త్ 5 lakh rupees. డెఫినెట్ గా ఒక బాక్స్ లో ఒక బలూన్ వస్తుంది. ఎవరికి ఆ బలూన్ వస్తుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. ఇప్పుడు బాగుందబ్బా సుష్మా. మా నాన్నగారు చనిపోతూ ఈ కెప్ట్ ఆస్కింగ్ మీ ఒక్క కప్పు చాయ్, ఒక్క బిస్కెట్ ఇస్తే నేను మళ్ళీ నిలబడి చూపిస్తాను. మా నాన్నగారికి ఒక కప్పు టీ, ఒక్క బిస్కెట్ ఇవ్వలేకపోయానని ఈ రోజుకి కూడా బాధపడతాను. రీసెంట్ గా మా మదర్ కి బాగాలేదు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఐఎమ్ అనేబుల్ టు టేక్ అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ మీతో కలవడానికి వచ్చారు. సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అన్నమాట. చాలా నేర్చుకుంటాం, కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. ఆ లైఫ్ లో ఏకైక మనిషి రామోజీరావు గారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను.